నేను వీరస్వామి నేటి తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిపోర్టు. మనం కాతనపల్లి మున్సిపాలిటీ నుంచి 3వ వార్డు కౌన్సిలర్గా మొట్టమొదటిసారిగా పోటీ చేసిన కంటా జయమ్మ గారిని మనం వాళ్ళ గెలుపుటల గురించి అడగడానికి మనం వచ్చాము. ఆ మాట ఏంటి వాళ్ళ మాటలనే మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. ఫస్ట్ మీరు గెలవాలని బెస్ట్ ఆఫ్ లక్. మీరు ఈ రాజకీయాల్లోకి అంటే ఈ ఎలక్షన్లో పాల్గొనడానికి కారణం? నేను బీఆర్ఎస్లో 2001 నుంచి పనిచేస్తాను. ఇప్పటికీ మా 3వ వార్డుల ప్రజలకు సేవ చేస్తానని నిర్ణయం తీసుకున్నా. ఎవ్వలకు ఏ సమస్య వచ్చినా కాలువలు కానీ ఏది కానీ చేస్తానని వాళ్ళకు ఫుల్ హామీ ఇచ్చిన. ఈ 3వ వార్డు ఓటర్లు నన్ను గెలిపియమని వాళ్ళకు పాదాభివందన అని చెప్తాను. ఇప్పుడు లేడీస్ కదా, మీ వాడలో ఇప్పుడు ఈ కౌన్సిలర్ వార్డులో ఉన్న లేడీస్ కానీ కొందరికి వృద్ధాప్య పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ ఇంకా వేరే పింఛన్లు కానీ చాలా మందికి వస్తారని చెప్పి ఒకటి ఉన్నది. దాని మీద మీరు గెలిచిన వెంటనే నేను తెప్పిస్తానని వాళ్ళకి ఫుల్ హామీ ఇచ్చాను. గెలిచినాక మీరు తెప్పిస్తారు. అంటే మీకు మీరు ఇందులో నిలబడక ముందు మీ కౌన్సిలర్ వార్డులో ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి చేసిన. మాది రోడ్ అవతల, ఇది కొత్తగా కలిసింది ఇందిరానగర్. రోడ్ అవతల నేను అన్ని పనులు చేసిన, బోర్లు తెప్పించిన, కాలువలు తెప్పించిన, అన్ని పనులు పింఛన్లు కూడా తెప్పించిన రాని వాళ్ళకు. మిత్రులారా, మన కంటే జయమ్మ గారి తరపున వాళ్ళ అన్నయ్య గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఆయనతో మాట్లాడారు.